ఒకవేళ 3 రూమ్స్ లాగా అంటే ఏకశితి వాస్తు పురుష మండలిలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 పార్ట్స్ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తామంటే ఇది ఎంట్రన్స్ రూమ్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఒక బెడ్రూమ్ తీసుకోవచ్చు, లెఫ్ట్ ఒక బెడ్రూమ్ తీసుకోవచ్చు, మళ్ళీ ఇదొక బెడ్రూమ్ తీసుకోవచ్చు. ఎంటర్ అవుతూనే ఇది సిట్అవుట్ అవుతుంది, ఇది సిట్అవుట్ అవుతుంది, ఇది మొత్తం హాల్ తీసేసుకుంటాము. దాని తర్వాత ఇక్కడ డైనింగ్ వచ్చేస్తుంది, ఇది పూజ రూమ్ తీసేసుకుంటాం. చాలా సింపుల్. లేదు సార్ మాకు 3 బెడ్రూమ్స్ కావాలి, అప్పుడు ఏం చేస్తామంటే ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్, ఇంకో బెడ్రూమ్ అంటే ఇక్కడ కూడా తీసుకోవచ్చు. లేదా ఇక్కడ పూజ రూమ్ తీసుకొని ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్ తీసేసుకుంటాం. సార్ ఆగ్నేయంలో అసలు బెడ్రూమ్ పెట్టొచ్చా? 100% పెట్టొచ్చండి. పెట్టొద్దని ఏ శాస్త్రంలో లేదు. బట్ కండిషన్ గుర్తుపెట్టుకోండి, పూర్తి ఆగ్నేయ మూలకు జరిపి మన మంచం అనేది పెట్టకూడదు. ఇది ఖచ్చితమైన నియమం. కొన్ని నియమాలు మనం ముందుగా తెలుసుకోవాలి. ఎందుకంటే 10 మందికి చెప్పేటప్పుడు ముందుగా మనం తెలుసుకొని దాని తర్వాత చెప్పడం సరైన పద్ధతి.